శివాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. గురువు నుండి ఒక మంత్రాన్ని గ్రహించిన తర్వాత సాధకుడు జపాన్ని చేసేటప్పుడు తప్పకుండా అర్థచింతనను కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఒక సాధకుడు జపము చేస్తూ ఉన్నప్పుడు అర్థచింతనను కలిగి ఉంటాడో అటువంటి సాధకుడు మాత్రమే మంత్రం యొక్క శక్తిని పొందగలుగుతాడు. ఇక్కడ గురువు నుంచి సంప్రాప్తమైనటువంటి మంత్రం ఏదైతే ఉందో ఈ మంత్రాన్ని పునఃపునః ఉచ్చరిస్తూ చేసేటువంటి సాధననే మనము జప సాధన అంటాము. ఎప్పుడైతే పునఃపునః మళ్ళీ మళ్ళీ ఆ గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని జపిస్తూ భావిస్తూ అర్థచింతనను కలిగి ఉండి శబ్దముపై దృష్టిని కలిగి ఉండి అర్థంపై దృష్టిని కలిగి ఉండి భావంపై దృష్టిని కలిగి ఉండి జపము చెయ్యడము వల్ల చాలా తొందరగా జపము సిద్ధిస్తుంది. జప సాధకుడు ముందు శబ్దముతో తన మనస్సుని అనుసంధానము చెయ్యాలి. ఎప్పుడైతే శబ్దముతో మనస్సుని అనుసంధానము చేస్తాడో అనుసంధానము చెయ్యగానే శబ్దములో ఉండేటువంటి శక్తి జాగృతమవుతుంది. అర్థముతో అనుసంధానము చేసినప్పుడు ఆ అర్థముతో అనుసంధానమైనప్పుడు మనము ఏ దేవత యొక్క మంత్రాన్ని జపము చేస్తూ ఉన్నామో ఆ దేవత యొక్క స్వరూపంగా మారుతుంది. ఇక్కడ శబ్దము అర్థము భావము మూడు కూడా ఏకకాలంలో జరగడం వల్ల చాలా తొందరగా మంత్రము ఫలిస్తుంది. కాబట్టి ఇలా జప సాధకుడు జపము చేసేటప్పుడు మంత్రం యొక్క అర్థముపై మంత్రం యొక్క శబ్దముపై మంత్రం యొక్క భావముపై మూడిటిపై కూడా దృష్టిని కలిగి ఉండి ఏకాగ్రతను కలిగి ఉండి జపము చేయడం వల్ల అటువంటి జపము ఏం చేస్తుంది? అటువంటి జపము మన శరీరాన్ని మన మనస్సుని మన ఇంద్రియాలను పవిత్రము చేస్తుంది. ఎప్పుడైతే జప సాధన తీవ్రంగా జరుగుతుందో తీవ్రంగా జరిగినప్పుడు ఆ యొక్క జప సాధన వల్ల ప్రాప్తింపబడుతున్నటువంటి ఏ శబ్ద తరంగాలైతే ఉన్నాయో ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తి ఏం చేస్తుంది? క్రమంగా పవిత్రమైనటువంటి ఆలోచనలను ఇస్తుంది. అలాగే శరీరములో మార్పును కలిగిస్తుంది. శరీర సంబంధములో మార్పు జనింపచేస్తుంది. అలాగే మనస్సుని నిరంతరము కూడా దైవ సామరస్యముతో ఉండేటట్టుగా ప్రేరేపిస్తుంది జప సాధన. ఎప్పుడైతే నిరంతర జప సాధన జరుగుతుందో ఆ నిరంతర జప సాధన శరీరములో వాక్కులో మనస్సులో మూడిటి యందు కూడా దైవ సంబంధాన్ని పెంపొందిస్తుంది. అయితే ఇక్కడ జపము చేసేటప్పుడు ఎలా చేయాలి? జప సాధన చేసేటప్పుడు ఎలా చేయాలి? ప్రశాంతంగా కూర్చొని ఏకాంతంలో ప్రశాంతంగా కూర్చొని ఆ గురువు ఇచ్చినటువంటి మంత్రాన్ని నిరంతరము కూడా జపము చేయడానికి ప్రయత్నము చేయాలి. ముందు జపము చేస్తూ ఉన్నప్పుడు వాక్ సంబంధంగా జపము చేయాలి. వాక్ సంబంధంగా జపము చేసిన తర్వాత మానసిక ఉపాంశు వాచికము ఉపాంశు మానసికము ఈ మూడింటి పద్ధతుల్లో జపము చేయాలి. అంటే ముందు వాక్ సంబంధంగా మంత్రము జరగాలి, అలాగే ఉపాంశు సంబంధంగా మంత్రము జరగాలి, అలాగే మానసికంగా మంత్రము జరగాలి. ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది? ఈ వాక్ సంబంధముతో కూడుకున్నటువంటి ఏ శబ్ద తరంగాలు అయితే ఉన్నాయో ఆ శబ్ద తరంగాలు చాలా వేగంగా మనస్సుని పవిత్రము చేస్తాయి. ఎప్పుడైతే మనస్సు పవిత్రమవుతుందో ఆ మనస్సు పవిత్రమైనప్పుడు ఆ మనస్సు నిరంతరము కూడా దైవ చింతన చేయడానికి ఇష్టపడుతుంది. నిరంతర భావము ఉండాలి. జపము చేసేటప్పుడు అర్థచింతనం కలిగి ఉండాలి. ఆ అర్థచింతన చేత నిరంతర భావన చేత ఎప్పుడైతే ఒక సాధకుడు నిరంతరము మంత్రాన్ని జపము చేస్తాడో ఆ మంత్రానుష్ఠానము వల్ల చాలా తొందరగా దైవానుగ్రహాన్ని పొందగలుగుతాడు. నిరంతర ఉపాసన వల్ల నిరంతర ధ్యానము వల్ల నిరంతర జప ధ్యానాదుల వల్ల చేయబడుతున్నటువంటి ఆ యొక్క
జపశక్తి ఆధ్యాత్మిక హృదయములో భగవత్ తత్వాన్ని తెలుసుకునేలాగా చేస్తుంది. నిరంతర ఉపాసన జరగడం వల్ల, నిరంతర దేవస్మరణ జరగడం వల్ల ఆధ్యాత్మిక హృదయం ఏదైతే ఉందో ఆ ఆధ్యాత్మిక హృదయము చాలా తొందరగా, వేగంగా పరిపూర్ణతను పొందుతుంది. చాలా వేగంగా ఆధ్యాత్మిక హృదయంలో ఒక మంచి మార్పు వస్తుంది. నిరంతరము కూడా జపము చేసేటప్పుడు జప భావాన్ని కలిగి ఉండాలి. ఈ శబ్దార్థ భావాలను కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, శబ్దార్థ భావాలే మంత్రానికి ప్రధానము కాబట్టి శబ్దార్థ భావాలతో జపము జరిగినప్పుడు మాత్రమే జప సాధన ఫలవంతమవుతుంది, జప సాధన సిద్ధిస్తుంది. శబ్దార్థాలతో కూడుకున్నటువంటి ఈ యొక్క జప సాధన చాలా వేగంగా అటు శరీరంలో, ఇటు మనస్సులో, ఇటు వాక్కులో అన్నిటిలో కూడా మార్పును తీసుకొస్తుంది. క్రమంగా దైవ కృపకు పాత్రమయ్యేటట్టుగా చేస్తుంది, దైవానుగ్రహాన్ని కలిగేటట్టుగా చేస్తుంది. నిరంతర ఉపాసన జరగాలి. ఇక్కడ నిరంతర ఉపాసన జపము చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఆధ్యాత్మిక హృదయ పద్మములు మీరు ఏ దేవతనేంటి ఉపాసిస్తూ ఉన్నారు, గురువు నుండి ఏ మంత్రాన్ని గ్రహించి ఏ దేవతా నామాన్ని మీరు జపము చేస్తూ ఉన్నారు, ఆ దేవతా రూపాన్ని మీ యొక్క ఆధ్యాత్మిక హృదయంలో ఉంచుకొని ఉంచుకున్నటువంటి ఆ రూపం పైన భావన కలిగి ఉండి ఆ రూపాన్ని చింతన చేస్తూ నిరంతరము కూడా జపము చేయాలి. నిరంతర జపము చేయడం వల్ల, నిరంతర ధ్యానము వల్ల, నిరంతర ఉపాసన వల్ల ఏమవుతుంది, క్రమంగా భగవద్ అనుగ్రహము ప్రాప్తిస్తుంది. ఎందుకు అనంటే, మీరు మీ హృదయములో పెట్టుకున్నటువంటి ఏ రూపశక్తి అయితే ఉందో ఆ రూపశక్తి ఏం చేస్తుంది, క్రమంగా మీ హృదయములో పరిణతిని కలిగిస్తుంది. మీరు ప్రశాంతంగా మీ హృదయంలో పెట్టుకున్నటువంటి ఆ రూపాన్ని భావన చేస్తూ, చింతిస్తూ, భావించడం వల్ల, ధ్యానించడం వల్ల నిరంతర ఉపాసన జరుగుతుంది. కాబట్టి ఆ నిరంతర ఉపాసన చాలా వేగంగా మనస్సును నిగ్రహిస్తుంది. అప్పుడు మీ ఆధ్యాత్మిక హృదయంలో అష్టదళ పద్మముగా భావించుకొని ఆ అష్టదళ పద్మములో మీ దేవతా రూపాన్ని భావించి ఆ రూపం పైన మనస్సును ఏకాగ్రపరిచి ఎప్పుడైతే జపము ధ్యానము చేస్తారో అప్పుడు ఏమవుతుంది, ఆ ఆధ్యాత్మిక హృదయములో ఉన్నటువంటి దైవశక్తి ఏదైతే ఉందో ఆ దైవశక్తి క్రమంగా పరిపూర్ణమవుతుంది. ఎప్పుడైతే దైవశక్తి పరిపూర్ణమవుతుందో ఆ పరిపూర్ణమైనటువంటి దైవశక్తి నిరంతర ఉపాసన వల్ల ఆ దైవశక్తిలో ఉండేటువంటి పరిణతి క్రమంగా కలుగుతూ ఉంది. ఆ దేవత శబ్దాన్ని అంటే ఆ దేవత యొక్క మంత్రాన్ని లయబద్ధంగా జపించడము కావచ్చు, అర్థచింతన చేయడం కావచ్చు, ఈ రెండు కూడా మనసు చేయడానికి ఇష్టపడుతుంది. ఎప్పుడైతే లయబద్ధంగా శబ్దాలను పలుకుతామో, లయబద్ధంగా శబ్దాలను పలికి ఆ శబ్దము యొక్క అర్థాన్ని భావన చేయడం వల్ల ఏమవుతుంది, వెంబడే మంత్రములో ఉండేటువంటి శబ్దశక్తి జాగృతమవుతుంది. ఎప్పుడైతే మంత్రములో ఉండేటువంటి శబ్దశక్తి జాగృతమవుతుందో అవ్వగానే ఏమవుతుంది, ఆ మంత్రములో ఉండేటువంటి శబ్దశక్తి, ఆ శబ్ద ధ్వని ప్రకంపనాలన్నీ కూడా ఆధ్యాత్మిక హృదయ గ్రంథులు ఏవైతే ఉన్నాయో ఆ ఆధ్యాత్మిక హృదయ గ్రంథులను విచ్ఛిన్నము చేస్తాయి. అంటే ఇక్కడ అజ్ఞాన హృదయ గ్రంథులను విచ్ఛిన్నము చేస్తాయి అని అర్థం. ఎప్పుడైతే శబ్దము వల్ల ధ్వనింపబడుతున్నటువంటి శబ్దము వల్ల ఏ శబ్ద తరంగాలు అయితే ఉత్పన్నమవుతున్నాయో ఆ శబ్ద తరంగాలు ఆధ్యాత్మిక హృదయం ఏదైతే ఉందో ఆ ఆధ్యాత్మిక హృదయాన్ని ప్రభావితము చేస్తాయి. ఎప్పుడైతే ఆధ్యాత్మిక హృదయము మంత్రశబ్దము చేత ప్రభావితమవుతుందో అవ్వగానే వెంబడే ఆ ఆధ్యాత్మిక హృదయములో పరిణతి కలుగుతుంది, ఆధ్యాత్మిక హృదయములో మార్పు కలుగుతుంది, ఆ ఆధ్యాత్మిక హృదయములో పవిత్ర భావాలు ఏర్పడతాయి, ఆధ్యాత్మిక హృదయములో భక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మిక హృదయములో వైరాగ్యము జనిస్తుంది, ఆధ్యాత్మిక హృదయములో ఈశ్వరుడి పట్ల ఆ నిరంతర అవ్యాజ్యమైనటువంటి ప్రేమరూప భక్తి ఏర్పడుతుంది.